ఫ్రెండ్స్, ఈరోజు నేను బటర్ చికెన్ చేస్తున్నాను. దానికోసమని చికెన్ని మనం ముందుగానే మ్యారినేట్ చేసుకొని ఒక గంట సేపు అలాగే ఉంచుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని ఆయిల్లో ఫ్రై చేయాలి. తర్వాత గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి. గ్రేవీలో మ్యారినేట్ చేసి వేయించుకున్న చికెన్ని అందులో వేసి ఉడకనివ్వాలి. ఇలా చేస్తే రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ రెడీ అయిపోతుంది. దానికోసం ప్రాసెస్ని చూద్దాం. మ్యారినేట్ చేసుకుందాం. దానికోసం 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం కస్తూరి మేతిని తీసుకొని ఇలా చేతితో నలిపి వేసుకోవాలి. లేదంటే మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీన్ని మొత్తం బాగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపాక 4 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. వేసి బాగా కలిపి ఒక గంట పాటు అలాగే వదిలేయాలి. 1/2 లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. కలుపుకోవాలి. గ్రేవీకి కావాల్సిన పదార్థాలు చూపిస్తారండి. 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని తీసుకోవాలి. 3 టమాటాలు కట్ చేసుకొని తీసుకోవాలి. జీడిపప్పు పలుకులు ఒక 20, అల్లం ఒక ఇంచు తీసుకొని కట్ చేసుకోవాలి. ఒక 10-15 వెల్లుల్లిపాయలు, బటర్ ఇది 100 గ్రామ్స్ ఉంది. కావలసినంత కొద్దిగా వేసుకోవాలి. మసాలా దినుసులు, ఇలాచి, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం బటర్ని వేసుకోవాలి. కట్ చేసుకొని బటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇది వేడయ్యాక ఇందులోకి మసాలా దినుసులు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అల్లం ముక్కలు, ఎల్లిపాయ ముక్కలు వేసుకో. జీడిపప్పు, వేసుకొని తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. టమాటాలు మగ్గాయో లేదో చూద్దాం. ఒక 3 మినిట్స్ ఇలా పెట్టిన తర్వాత టమాటాలు మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాలు ఉడకనిద్దాం. వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాలు ఉడకనిద్దాం. దీన్ని ఉడుకుతుందండి. ఉడికి 10 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా 5 నిమిషాలు ఉడకనివ్వాలి. టమాటా
మొత్తం ఉడికి ఇందులో కలిసిపోవాలి. ఆ విధంగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. 15 నిమిషాలు అయిపోయింది. మొత్తం టమాటా అంతా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మొత్తం చల్లారాక మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం. మనం ఒక 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేయించుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ వేడైంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ మొత్తం ఇట్లా ప్యాన్ మొత్తం అనేసి ఆయిల్ బాగా వేడయ్యాక చికెన్ ముక్కలని ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా అన్ని చికెన్ ముక్కలు వేయాలి. వేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఇటు సైడ్ కాలయి మళ్ళీ ఇవన్నీ మరోవైపు తిప్పుకుందాము. సైడ్ మొత్తం కాలాయి. ఇప్పుడు ఇటు సైడ్ తిప్పేసాము. అటు సైడ్ కూడా మొత్తం కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. అటు ఇటు మొత్తం 2 సైడ్స్ కాలాయి. ఇది చల్లగా అయింది. దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇలా బాగా వేడి చేయాలి. వేడి చేసిన దాన్ని ఇలా చికెన్లో వేసుకోవాలి. దీనిపైన బటర్ వేసి మూత పెట్టేసేయాలి. ఇలా చేస్తే బటర్ ఫ్లేవర్ మొత్తం ముక్కలకి బాగా వస్తుంది. మొత్తం అలాగే పెట్టుకొని 1 నిమిషం తర్వాత తీసేయాలి. గ్రేవీ కోసం పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్రేవీని చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం బటర్ వేసుకుంటున్నాను. కొన్ని కలుపుకోవాలి. కరిగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మొత్తం ఇందులో వేసేయాలి. పేస్ట్ను ఇలా మెత్తగా పట్టుకోవాలి. స్మూత్గా వచ్చేటట్టు పట్టుకోవాలి. ఇలా ఉడుకు పట్టాక వాటర్ వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఉడుకు పట్టాక ఇందులోకి చికెన్ని వేసేయాలి. వేసి కలుపుకోవాలి. 1 స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. ఇందులో టమాటా పేస్ట్ వేసుకున్నాం కదా, పులుపు కారం అన్నీ ఈక్వల్ కావడానికి ఇలా షుగర్ వేసుకుంటున్నాను. కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. రెడీ అయిపోయింది. బటర్ అంతే రెడీ అయిపోయింది. రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్. కర్రీలోకి మేము చపాతీలు చేసుకుంటున్నాం.